లైఫ్ మీద కొంతమందికి భయం ఉంటుంది, కొంతమంది విచక్షణ రహితంగా ఉంటారు, కొంతమందికి భయంతో వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియకుండా, అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోయినా వాళ్ళు జాతకాన్ని బయట పెడితే ఏమన్నా ప్రమాదమా? ప్రమాదం ఏం లేదు. ఆయన చెప్పినంత మాత్రాన అక్కడ జరుగుతుందని ఏం లేదు. ఇప్పుడు 10 రాళ్ళు వేస్తే 2 రాళ్ళు తగులుతాయండి ఎక్కడైనా కూడా. నేను 10 రాళ్ళు అక్కడ వేసాను అనుకోండి, 2 బాటిల్ ఉన్నాయి, 2 తగులుతాయి. అట్లా అన్నంత మాత్రం నాకు గురిగా రాయి వేయటం వచ్చానా? కాదు కదా. ఇప్పుడు ఇట్లా బయట టీవీలలో ఎవరు పడితే వాళ్ళ జాతకాలు చెప్పేటువంటి వాళ్ళది ఎట్లా ఉంటుందంటే 10 రాళ్ళు వేస్తారు, ఏవో 2 రాళ్ళు తగలగానే అయ్యో నేను చెప్పింది జరిగింది అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని అసలు ఏమాత్రం కూడా మనం పట్టించుకోవద్దు. అసలు వాళ్ళందరూ కూడా ఫేక్ అని అర్థం. ఎవరైనా సరే అది ఎంతటి పండితుడైనా సరే అట్లా చెబితే గనుక వాళ్ళందరూ ఫేక్ అని అర్థం. ఫస్ట్ వాళ్ళ చూడడం మనం వెంటనే బంద్ చేయాలి. కాబట్టి అట్లాంటి వ్యవస్థ ఉండడం వల్ల మీకేం నష్టం లేదు. మీ కర్మ ఫలితం ద్వారా మీరు ఏదైతే మీ జీవితంలో జరగాలని ఉంటుందో అవే జరుగుతాయి. మీరు ఆయన చెప్పినంత మాత్రాన రివర్స్ ఏం జరగదు, ఆయన చెప్పినంత మాత్రాన కరెక్ట్ ఏం జరగదు. ఎవరైనా సరే టీవీలలో చెప్పేటువంటిది మీ జీవితంలో చెప్పారనుకోండి, సపోజ్గా మీరు ఒకరి దగ్గరికి వెళ్ళారు, ఆయన నీ జాతకంలో ఇది ఉందండి, ఈయన ఇట్లా అయిపోతాడని ఆయన చెప్పినంత మాత్రమున నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఆ 10 రాళ్ళు మనకి ఏంటంటే మ్యాజిక్లే కావాలి కదండి. ఈ నమ్మే వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే అయ్యో నాకు కూడా అట్లే జరుగుతుందేమో అనేటువంటి చిన్న భయముతోటి వెళ్తుంటారు తప్పితే దాంట్లో ఏమీ లేదు. చిన్న విచక్షణ బట్టి మనం ఒక 1 సెకండ్ ఆగి ఆలోచన చేస్తే దీనికి సమస్యకి సొల్యూషన్ దొరికిపోతుంది. కాబట్టి ఇట్లాంటివి నమ్మాల్సినటువంటి అవసరం, నేను జాతకమే నమ్మద్దని చెప్తాను ఎక్కువ మాట్లాడితే.